ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ 2024 సంవత్సరం దేవా, ఈ దినం వరకు మీరు ఎక్కల చాటును భద్రపరుస్తూ వచ్చారు. మీరు చేసిన మెళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. దయగలిగిన మా దేవ, ఈ 2024 సంవత్సరంలో మా జీవితంలో మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మా ఎడల మీ కృపను కనబరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది మాటలు మేమందరం కలిసి ఆలోచించగలగడానికి మా అందరికీ సహాయం చేస్తూ రమ్మని, ఈ కృపల హస్తాల్లో భద్రపరచమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, 2024 సంవత్సరం చివరి దినానికి మనం వచ్చున్నాం. 2024 సంవత్సరం త్వరగానే గడిచిపోయినట్లుంది. ఎంత త్వరగా అంటే జరిగింది ఒక నెల లేదా సంవత్సరం అట్లా కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెనుదిరిగి చూసినప్పుడు మనందరి జీవితాల్లో చాలామందికి ఈ 2024 కొంతమందికి మరికొందరికి ఒంటరితనాన్ని, మరికొంతమందికి నిరాశను మిగిల్చుకుంటూ వెళ్ళిపోబోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా సిద్ధపడి దేవునికి మన జీవితాలను అప్పగించుకోవాలో, ఎలా గతం తాలూకా భయాల నుంచి బయటకు వచ్చి నూతనమైన ఉద్దేశంతో ఎలా మనం దేవుణ్ణి సమీపించాలో అన్న విషయాన్ని మనం వాక్యం నుంచి కొద్దిసేపు పరిశీలన చేద్దాం. ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు మనందరం కూడా కలిసి ఆలోచించాల్సినటువంటిది ఏమిటి అని అంటే, గతాన్ని ఆలోచించగలం కానీ మార్చలేం. గతాన్ని బట్టి కోపం తెచ్చుకోగలం కానీ జరిగిన అవమానాన్ని మార్చుకోలేం. అంత మాత్రమే కాదు, గతం నేర్పిన పాఠాలను ఎవరైతే శ్రద్ధగా నేర్చుకుంటారో వారు వర్తమానంలో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు. అలా కాకుండా గతంలో చేసిన తప్పుల్ని చేసుకుంటూ గతం నేర్పిన పాఠాలు నేర్చుకోకుండా పరిగెట్టుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశింపబడితే అది మనకి క్షేమకరం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది లేఖనం నుంచి ఒక విషయాన్ని మీతో పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన లేఖలో ఆయన చాలా పురుకొల్పే మాటలు మాట్లాడతారు. ఆయనేమో జైల్లో ఉన్నారు. జైలు బయట ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారో వారిని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ఆయన పంచుకున్న అనుభవాలు ఇప్పటికీ మనలాంటి అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి ఒక వచనాన్ని మనం ఈరోజు ధ్యానాంశంగా చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెట్టుచున్నాను. బ్రదర్స్, I do not consider that I have made it my own, but one thing I do, forgetting what lies behind and straining forward to what lies ahead.
I press on toward the goal for the prize of the upward call of God in Christ Jesus. ఈ 2 వచనాల్లో మనం ఆలోచించవలసిన మాట, బట్ వన్ థింగ్ ఐ డూ, forgetting what lies behind and straining forward to what lies ahead. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఒక గురి కలిగి మనం ప్రవేశించాలి అనే మాట. బరిలోకి దిగితే కానీ గురి ఏర్పరచుకోను అంటే అది ప్రమాదకరమైంది. బరిలోనికి వెళ్లే ముందే గురి ఉన్నట్లయితే ఆ జీవితం ఇచ్చే భరోసా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియ శ్రోతలు, ఆయన అప్పటికే దేవుని పనిలో ఉన్నారు. దేవుని కోసం అనేక శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారు. అనేక అవమానాలు, నిందలు, ఒంటరితనాలు, అనారోగ్య సమస్యలు, జైలు గదులు, ఇరుగు గదులు, ఆకలి, ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్న పౌలు గారు జైలుకు వెలుపల ఉన్న విశ్వాసుల సముదాయం ఆయన గురించి దుఃఖపడుతున్నప్పుడు వారు పలికిన మాట, నేను ఒక పని చేస్తూ ఉన్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను, ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను అన్నమాట. శ్రోతలు, 2024 సంవత్సరంలో మనం చాలా విషయాలను ఎదుర్కొన్నాం. ఎవరిని గాఢంగా ప్రేమించామో, ఎవరిని మంచిగా నమ్మామో, ఎవరితో స్నేహం చేసామో, ఎవరి మేలు కోసం మనం పనిచేసామో, ఎవరిని వృద్ధిలోకి తేవాలని ఆశపడ్డామో, ఎవరికి తోడుగా ఉండాలని ఆశపడ్డామో, ఇలా ప్రతి దశలో కూడా నమ్మిన వారు మోసం చేయడం, ప్రేమించిన వారు అవమానించడం, సహాయం పొందుకున్న వాళ్ళు ముఖం చాటేయడం, ఆదుకున్న వాళ్ళు మన నుంచి దూరంగా పారిపోవడం, చివరికి ఒంటరిగా మిగిలిపోవటం మనకి చెల్లుబాటైంది కదూ. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రాథమికమైన గురి నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. మనిషి ఎప్పుడైతే మానసికంగా బలహీనమవుతాడో ఆ మనిషి యొక్క గురి ప్రక్కకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గురి పక్కకి వెళ్ళిపోతుందో ఆ మనిషి జీవితంలో అత్యంత విలువైన వాటిని విలువలేని వాటిగాను, విలువలేని వాటిని విలువైన వాటిగాను చూస్తారు. ఒక మాట చెప్తాను, గడిచిపోయిన కాలం మనది కాదు, మన చేతిలో లేదు, మరలా తిరిగి రాదు. అది ప్రస్తుతానికి విలువలేనిది. విలువలేని, తిరిగి రాని విషయాల కోసం, విలువలేని, సరిచేయబడని సంగతుల కోసం మన ముందున్న విలువైన దాన్ని కోల్పోవడం అనేది అవివేకమవుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఇలా ఆలోచించేద్దాం. ఎవరిని ఎలా ప్రేమించాలో, ఎలా ప్రేమించకూడదో నేర్పింది 2024. ఎంతవరకు నమ్మాలో, ఎంతవరకు నమ్మకూడదో నేర్పింది 2024. ఎలా క్షమించాలో, ఎలా భరించాలో, ఎలా సహించాలో, ఎలా ముందుకెళ్ళాలో నేర్పించింది ఈ సంవత్సరం. అంత మాత్రమే కాదు, మన జీవిత పరుగు పందెంలో మనకు ఒక మైలురాయిలాగా ఇది నిలిచిపోయింది. వెనుదిరిగి మన ప్రయాణాన్ని చూసుకుంటే 24వ సంవత్సరం మన జీవితాల్లోనికి ఏమేమి తీసుకుని వచ్చిందో మీరు ఆలోచించుకోండి. పౌలు గారు ఏమంటున్నారండి అంటే, ఒక పని చేస్తున్నాను, నేను వెనుకున్న వాటిని మరుస్తూ ఉన్నాను, ముందున్న వాటి కోసం పరిగెడతా ఉన్నాను. ఏంటంటది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. I press on toward the goal for the prize
of the upward call of God in Christ Jesus. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలననే అన్నమాట. ఇప్పుడు ఇలా ఆలోచించేద్దాం. దేవుడు పిలిచారు, సహాయం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చారు. 2024లో ఆయన కోసం నమ్మకంగా జీవించమని. నమ్మకత్వాన్ని కోల్పోయాం. అప్పగించిన పనులు అలసత్వాన్ని చూయించాం. నేను లేకపోతే చాలామంది ఉన్నారులే అని అనుకున్నాం. అలా అయితే బాగుండేది. అలా అనుకుని మనం చేయాల్సిన పని కూడా చేయకుండా మానేశాం. ఇన్ని చేసినా, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు మన వ్యక్తిగత అవసరాల విషయంలో ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. అవునంటారా? చేసేవాడి దగ్గర మోసగించబడిన అనుభవాలు మన జీవితాన్ని కుదిపేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మవలసింది దేవుణ్ణి అన్న పాట నేర్చుకుంటే 2024 మనకు మేలు చేసినట్లే. అమితంగా ప్రేమించాం. ప్రేమించిన వారే తిరగబెట్టినప్పుడు ప్రేమ అంటే అర్థం తెలియని వారికి, విలువ తెలియని వారికి మన ప్రేమను పంచామేమో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనందరి పట్ల మారని ప్రేమను చూపించి మన కుటుంబాలను కాపాడి, మన ఆరోగ్యాన్ని భద్రపరిచి, మనకి క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవునికి మనం ఎంత ప్రేమ చూపించాలి. అలాంటి పరిస్థితుల్లో సమయాన్ని దేవుని కోణంలో చూడాలి అంటే వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి, ముందున్న వాటి కోసం వేగిరపడాలి. అయితే పౌలు గారు వాడిన పదం వెనుకున్న వాటిని మరచి అనే మాట. మరపు అనేది దేవుడు మానవునికి అనుగ్రహించిన గొప్ప వరం. అయితే మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోము, గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని గుర్తుపెట్టుకోలేము. గుర్తుపెట్టుకోకూడని వాటినేమో పదిలపరుచుకుంటాం, గుర్తుపెట్టుకోవాల్సిన వాటినేమో మర్చిపోతాం. దీన్ని మన అవగాహన లేమి అనుకోవాలో, లేదా మన జీవిత పరిస్థితుల మధ్యలో ఎదుగులేని జీవితం అనుకోవాలో మీరే చెప్పాలి. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీరు ఈ దినాన్ని ఒక చిన్న పని చేయగలిగితే మన జీవితం ఏంటో మనకి అర్థమవుతుంది. ఒక చిన్న పేపర్ తీసుకొని 2024 సంవత్సరంలో ఉన్న ప్రతి నెలను ఓ ప్రక్క రాసుకొని, ఈ నెలలో దేవుడు నాకేం చేశారు, నేను దేవునికి ఏం చేశాను, రెండు మాటలు. దేవుడు నాకు చేసిన మేలేంటి, దేవునికి నేను చూపించిన కృతజ్ఞత ఏంటి అని ఈ 12 నెలలని మనం కనుక రాసుకోగలిగితే, అంటే మేజర్ పాయింట్స్, దేవుడు చేసిన మేళ్ళు ఒక ప్రక్కన కనబడుతూ ఉంటాయి, మనం చేసినటువంటి త్యాగం కూడా కనబడుతుంది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూసినప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎంతగా పట్టించుకున్నారో, ఎంతగా ప్రేమించారో, ఎంతగా సహాయం చేశారో, ఎంతగా బలపరుస్తున్నారో, ఎంతగా ప్రోత్సహించారో అర్థమవుతుంది. అప్పుడు చెప్తాం మనం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం పరిగెట్టాలి, ఎందుకంటే బహుమానం కోసమని. ప్రియ శ్రోతలు, పౌలు గారి మీద పడిన దెబ్బలు ఆయన గాయపరచలేకపోయినాయి. పౌలు గారిని అన్న మాటలు ఆయన మనసును బలహీనపరిచి అలాగే ఉంచేటట్టుగా చేయలేదు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన కృంగుదలకు కారణం కాలేదు. వాటన్నిటి మధ్యనే దేవుని వైపు చూస్తూ, ఇంత పని నా ముందు ఉంది కదా, ఎందుకు ఆగిపోవాలి అనుకుంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? నా పనిని ఆపే ఒక శత్రువు మరపు రాకపోవడం అని, మర్చిపోకపోవడం అని. మర్చిపోవలసిన వాటిని మర్చిపోవాలి, గుర్తించుకోవాల్సిన వాటిని గుర్తించుకోవాలి. ఇప్పుడు మీరు 2024 సంవత్సరంలో
మీ ఆలోచన విధానం ఎలా ఉంది చెప్పండి. మర్చిపోవలసిన వాటిని మర్చిపోయారా? లేకపోతే ఒక తీర్మానానికి వద్దాం. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాటిని జ్ఞాపకం ఉంచుకున్నారా? లేకపోతే ఒక తీర్మానానికి వద్దాం. ఆ రెండింటిని బేరీజు వేసుకుంటూ మనం కూడా శ్రమల మధ్య, బంధకాల మధ్య, అననుకూల పరిస్థితుల మధ్య పౌలు గారు ఏ విధంగా అయితే చెప్పారో మనం కూడా వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ మన ముందు ఉంచిన పరుగు పందెంలో అంతవరకు నమ్మకంగా కొనసాగాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తిరిగి 1వ తారీఖున మళ్ళీ మనం కలుసుకుందాం. దానికంటే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మా శ్రోతలందరికీ. దేవుడు రాబోయే సంవత్సరంలో ఆయన ఆశించిన రీతిలో మన జీవితాల్ని రూపించుకులాగిన మనందరం మనకు అప్పగించుకొని నమ్మకంగా ముందు కొనసాగదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తిరిగి మరలా మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.